హాయర్స్ నమస్తే. ఈరోజు మనం ఎస్సీ భూ వివాదం గురించి చర్చిద్దాం. అసలు ఈ భూ వివాదం ఎందుకు వచ్చింది, ఈ సెలబ్రిటీస్ తెలంగాణ మన టాలీవుడ్ సెలబ్రిటీస్ ఎందుకు దాన్ని ఖండిస్తున్నారు, ఎస్సీ స్టూడెంట్స్ వాళ్ళు ఎందుకు ఆందోళన చేస్తున్నారు, ఈ మూడు విషయాలను చర్చిద్దాం. యాక్చువల్గా ఈ భూ వివాదం కొంచెం బ్యాక్గ్రౌండ్కి వెళ్తే అసలు ఈ 400 ఎకరాలు ఎవరి, గవర్నమెంట్యా, ఎస్సీయా, స్టూడెంట్స్ అంటే అక్కడ స్టూడెంట్స్ సడన్గా ఈ 400 ఎకరాల గురించి ఎందుకు చర్చిస్తున్నారు, నిజంగా జింకలు ఉన్నాయా, పక్షులు ఉన్నాయా, నిమ్మలు ఉన్నాయా, అవన్నీ మనం చర్చిద్దాము. హైదరాబాద్లోని కంచగచ్చిబౌలి ఏరియాలో ఉన్న 400 ఎకరాల భూమి ఇది ఒకప్పుడు లీగల్గా హెచ్సీ పరిధిలో ఉండేది. ఈ ల్యాండ్లో అడవులు, చెట్లు, జంతువులు, పక్షులు, ఒక రకంగా పూర్తి జీవ వైవిధ్యం ఉంది. కానీ భారీ ఎత్తున చెట్లు నరికిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా హెచ్సీ స్టూడెంట్స్ ఆందోళన చేస్తున్నారు. అంతేకాదు ఈ విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టు కూడా ఈ చెట్లు నరికివేతను ఆపమని ఆర్డర్ ఇచ్చింది. అయినా ప్రభుత్వం తన ప్రణాళికను కొనసాగిస్తుంది. ఏసీబీస్ తీసుకొచ్చి మొత్తం చెట్లు కొట్టివేయడం జరిగింది. అప్పుడు ఎప్పుడైతే మేము అందరం స్టూడెంట్స్ వచ్చామో అప్పుడు అందరినీ పోలీసు వాళ్ళు పట్టుకొని లోపలేశారు. ఇంకా ఇద్దరు అందరు బయటకు వచ్చేసి ఇద్దరు మాత్రం ఇంకా ఎఫ్ఐఆర్ నాన్ బెయిలబుల్ కేసులో ఉన్నారు. ఇప్పుడు మేము దీని గురించి ప్రశ్నిస్తుంటే మా మీద తప్పు కేసులు పెట్టి ఇక్కడ ఉన్నదంతా ఫేక్, ఇదంతా గూగుల్ ఫోటోస్ అని చెప్తున్నారు. ఒకసారి మీరు ఆ వైపు చూడండి, అక్కడ కట్ చేయలేరు, ఇదంతా ఫేకా, మీకు ఫేక్ లాగా కనిపిస్తుందా? ఒక సైడ్ చూడండి ఎలా ఉందో, ఇటు సైడ్ చూడండి. మీరు ఇంతకు ముందు చూపించిన విధంగా ఇటు సైడ్ ఎలా ఉందో. ఇప్పుడు మేమంతా ఫేక్ చెప్తామని మీరు అనుకుంటున్నారా? ఈ అరాచకాలు మీరు ఇదేనా మీరు చెప్పే ప్రజాపాలన? ఈ 400 ఎకరాల విషయానికి వస్తే ఈ రేవంత్ రెడ్డికి ఈ 400 ఎకరాలు అత్యంత ముఖ్యం ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు యాక్చువల్గా 400 ఎకరాలలో రకరకాల పక్షులు ఉన్నట్టు, జింకలు ఉన్నట్టు హెచ్సీ వాళ్ళు, హెచ్సీ పిల్లలు, హెచ్సీ విద్యార్థులు మనకు ప్రూఫ్స్ పెడుతున్నారు. మరి అయితే ఇదే విషయాన్ని టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా వాళ్ళ ట్వీట్లలో, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నారు. మరి దీనికి అంత అవసరం, వాళ్ళు చేయడానికి అంత అవసరం ఏమి వచ్చింది? రేవంత్ రెడ్డికి 400 ఎకరాలు అవసరమా? ఈ 400 ఎకరాలతో డెవలప్మెంట్ అవుతుందా? 60 నుంచి 60 పైన ఉన్నాయండి. ఒక లేబర్తో మేము మాట్లాడము, డ్రైవర్తో మేము మాట్లాడితే మాకు నరకాలం లేదన్నా, మా డ్యూటీ మాకు పని చేయలేకపోతే మాకు కూడా తెలియదు అని వాళ్ళే అంటున్నారు. అంటే ఎంత చేస్తున్నారో మాకు క్లారిటీగా అర్థమవుతుందన్న. ఒకవేళ రేవంత్ రెడ్డికి నిజంగానే భయం లేదు, ఆడ జింకలు లేవు, నక్కలు, గుంట నక్కలే ఉన్నప్పుడు ఆ గుంట నక్కలు వీడియో తీసుకుంటారు కదా మీడియా వాళ్ళు, తెలియట్లేదు వాళ్ళకి. అది నాటకం అంటేనే నాటకానికి ప్రసిద్ధి రేవంత్ రెడ్డి. సో ఆయనకు అంతం ఖాయం. సో ఇప్పుడు మేము ఎంత పీస్గా అంటే మీడియా ముందు మాట్లాడడానికి వస్తే ఎవరో గడిపెట్టి ఉంచారు. ఇదైనా జైలా? వాళ్ళు జైలు అనుకుంటున్నారా? కనీసం జైల్లో కూడా ఇంతమంది ఉంటారు, ఇంతమంది పోలీసులు ఉంటారని అనుకోవట్లేదు. నిజం చెప్తున్నా. అంటే ఖైదీల కోసం అంతమంది ఉండట్లేదు. అంటే మేము విద్యాద్రోహులమా? చదువుకోవడానికి వచ్చింది మా పాపం అది. ఈ 400 ఎకరాల్లో 400 ఎకరాలను 400 ఎకరాలు ఉన్న జీవ వైవిధ్యాన్ని కాపాడడం కోసం ఈ రాజకీయ నాయకులు, స్టూడెంట్సే కాకుండా ఈ సినీ సెలబ్రిటీస్ కూడా చాలా ప్రముఖ పాత్ర, అంటే వాళ్ళు కాపాడడానికి వాళ్ళ వంతు వాళ్ళు కృషి చేస్తున్నారు. అందులో భాగంగా ముందుగా నాగేశ్వన్ స్పందించారు. నాగేశ్వన్ తన ఇన్స్టాగ్రామ్లో మన కర్మ అంటూ పోస్ట్ చేశారు. ఆయన ఫీలింగ్ ఏంటంటే ఈ అడవిని నాశనం చేయడం మన భవిష్యత్తు కాన్ చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక ఆ తర్వాత రేణుదేశీ కూడా ఒక ఎమోషనల్ వీడియో పోస్ట్ చేశారు. అభివృద్ధి జరగాలి కానీ ఈ 400 ఎకరాల అడవిని నాశనం చేయడం ఎందుకు, దయచేసి ఆపండి అంటూ సీఎం రేవంత్ రెడ్డిని రిక్వెస్ట్ చేశారు. ఆమె ఒక పర్యావరణ ప్రేమికురాలుగా ఈ స్టాండ్ తీసుకున్నారు. దిస్ ఈజ్ అ పబ్లిక్ హార్ట్ ఫెల్ట్ రిక్వెస్ట్ టు అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు. ఒక తల్లిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఎలాగైనా 44 అయిపోయాను, నేను ఎలాగైనా రేపు మాపు పోతాను, ఐఎమ్ ఓల్డ్. But for my kids and all our kids, for their future, we need oxygen, we need water. Yes, development is 100% necessary. There is no doubt. We need our IT parks, we need our tall skyscrapers, we need our buildings. But
ఈ ఒక్క 400 acres కుదిరితే ఏదైనా, ఇఫ్ దెర్ ఇస్ ఎనీ పాసిబిలిటీ, ఇఫ్ యూ కెన్ స్టాప్ ఇట్, ఐఎమ్ బెగ్గింగ్ యూ యాజ్ అ సిటిజన్ ఆఫ్ యువర్ స్టేట్. రష్మి గౌతమ్ ఆమె కూడా తన సోషల్ మీడియాలో గట్టిగా ఖండించారు. ఈ అడవి మన ఊపిరి, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిది అని పోస్ట్ చేశారు. యాజ్ అ కామన్ మ్యాన్, నిన్న రాత్రి జరిగిన డెవలప్మెంట్ వీడియో చూసిన తర్వాత, ఆఫ్టర్ లిస్నింగ్ టు ఆల్ ద క్రైస్ ఆఫ్ దోస్ బర్డ్స్, and our birds and peacocks e kakunta, there are many more deers and other species which I have been habitating there. Maybe this is our chance to redeem ourselves. Peak summers are coming in, and ilanti oka sandarbhamlo ఆ పక్షుల్ని, ఆ పశువుల్ని వాళ్ళ ఇంటి నుంచి బయట తరిమేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు సార్. కానీ యు ఆర్ అవర్ ఓన్లీ పవర్ అండ్ యు ఆర్ అవర్ ఓన్లీ ఆప్షన్ టు రీహాబిలిటేట్ దోస్ యానిమల్స్. సో ప్లీజ్ ఆ పశు పక్షుల్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఒక పాజిటివ్ అప్రోచ్తో మీరు మీ నెక్స్ట్ డెసిజన్స్ తీసుకుంటారు అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ ముగ్గురు స్పందనలు చూస్తే వాళ్ళు ఎంత బాధపడుతున్నారో అర్థమవుతుంది. ఇదంతా ఒకవైపు జరుగుతుంటే తెలంగాణ ప్రభుత్వం కూడా సైలెంట్గా లేదు. వాళ్ళు కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్తో ఈ విమర్శలకు కౌంటర్ ఇస్తున్నారు. ప్రభుత్వం చెప్పే పాయింట్ ఏంటంటే ఈ 400 ఎకరాలు ఎస్సీ పరిధిలో లేవని, ఇది ప్రభుత్వ ఆస్తి అని చెప్పిస్తున్నారు. దీని డెవలప్మెంట్ కోసం వాడుకోవడం ద్వారా ఉద్యోగాలు, ఆర్థిక వృద్ధి వస్తాయని వాళ్ళ వాదన. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఈ ల్యాండ్ను సాధించడం తమ విజయమని చెప్పారు. కానీ ఈ వాదనలు నెటిజన్స్ ఒప్పించలేకపోతున్నాయి. ఎందుకంటే అడవి నాశనం అయితే దాని ప్రభావం ఎవరిపై పడుతుంది, అది ఆలోచించాల్సిన విషయం. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఎక్కువగా నాగేశ్వరం, రేణు దేశాయ్, రష్మి గౌతమ్కి సపోర్ట్ చేస్తున్నారు నెటిజన్స్. నెటిజన్స్ ఇలా రాశారు: వీళ్ళు మనుషులే కదా, అందుకే అడవి నరికితే బాధపడుతున్నారు, అందులో తప్పేముంది అని రాశారు. మరొకరు పర్యావరణం కాపాడడం కంటే డెవలప్మెంట్ ముఖ్యమా అని ప్రశ్నించారు. చాలామంది ఈ సెలబ్రిటీస్ ధైర్యంగా మాట్లాడటాన్ని అభినందిస్తున్నారు. కొంతమంది ప్రభుత్వం సపోర్ట్ చేస్తున్నా మెజారిటీ వాయిస్ మాత్రం అడవిని కాపాడడం దిశగా ఉంది. ఇది ఈ మొత్తం ఎస్సీ భూ వివాదం కథ. అయితే మనం ఇక్కడ ఒకటి గమనించిన విషయం అంటే, ఇప్పుడు ప్రభుత్వం అన్నట్టు అభివృద్ధి ఇంపార్టెంటా లేకపోతే మనకు పర్యావరణం ఇంపార్టెంటా, ఎన్విరాన్మెంట్ ఇంపార్టెంటా లేకపోతే డెవలప్మెంట్ ఇంపార్టెంటా, మీరు దృష్టిలో ఏది కరెక్ట్ అంటున్నారు అది మీరు మీ వీడియో కింద కామెంట్స్ రూపంలో తెలపండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, న్యూస్ 18 చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.